హలో వెల్కమ్ టు డాక్టర్ కవిత అజయ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఒక చిన్న టాపిక్తో ముందుకు వచ్చాను. లిజనింగ్ అంటే వినడం. వినడం అంటే ఏంటండి? ఎదుటి వాళ్ళు చెప్తున్న దాన్ని మనస్ఫూర్తిగా 100% వినడం. మీకు ఒక చిన్న ఇన్సిడెంట్, ఒక చిన్న జోక్ లాంటిది, జోక్ అనుకోవడానికి లేదు ఇక్కడ, ప్రాక్టికల్గా మన లైఫ్లో ఎదుర్కొనే సందర్భమే ఇది. మనం రోజు డే టు డే లైఫ్లో ఎక్కడో ఒక చోట ఎవరితో ఒకరితో మనకి ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉంటుంది ఇలాంటి విషయము. హాల్లో ఒక భార్య భర్త ఇద్దరు ఇంట్లో ఉంటారు. హాల్లో వాళ్ళ హస్బెండ్ పేపర్ చదువుతూ ఉంటారు. వైఫ్ వంట రూమ్లో వంట చేస్తూ ఉంటుంది. హస్బెండ్ అడుగుతాడు, ఏం కూర వండావు ఈరోజు అని. ఆన్సర్ రాదు. కాస్త గట్టిగా అడుగుతాడు, ఏం కూర వండినావు, నిన్నే అడిగేది. ఆన్సర్ రాదు. థర్డ్ టైం ఇంకా ఆయనకి చిరాకు వచ్చేసి కిచెన్ లోపలికి వెళ్ళి, ఎన్నిసార్లు అడగాలి, ఏం కూర వండినావు అంటే చెప్పవా అంటే, అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది, ఆయన చెవిటి మిషన్, జేబులో ఉన్న చెవిటి మిషన్ తీసి చెవుల్లో పెట్టి 3 సార్లు చెప్పాను ఇప్పటికీ, ఈరోజు వంకాయ కూర వండాను అని. అయ్యో సారీనే, నేను చెవిటి మిషన్ పెట్టుకోవడం మర్చిపోయినాను కాబట్టి వినలేకపోయాను అని చెప్తాడు. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ అతను చెవిలో మిషన్ పెట్టుకోకపోవడం వల్ల వినలేకపోయాడు. బట్ మనలో చాలామందిని వినగలిగి కూడా అవతల వ్యక్తి చెప్తున్న దాన్ని, అవతల వ్యక్తి మాట్లాడుతున్న దాన్ని, ఇంకా చెప్పాలంటే అవతల వ్యక్తి మనస్సుని మనం వింటున్నామా, ఎంతవరకు వింటున్నాం, ఒక్కసారి ఇంట్రోస్పెక్ట్ చేసుకుందాం. సో మనం మన కుటుంబ సభ్యుల, పిల్లల కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్, సో అవతల వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటి, వాళ్ళ మనస్సుని మనం వినగలుగుతున్నామా అనేది క్వశ్చన్ వేసుకోవాల్సిన సందర్భాలు ఎన్నో వస్తుంటాయి మన జీవితంలో. ఎంతసేపు మన బిజీ స్కెడ్యూల్లో పరిగెత్తుతున్నాం, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం కోల్పోతున్నాము అనేది ఆలోచించుకోవాలి. మానవ సంబంధాలు అంటాం కదా, హ్యూమన్ రిలేషన్షిప్స్, ఇవి చాలా అతి ముఖ్యమైనవి. మనం ఎంతసేపు ఈ 21st సెంచరీలో టెక్నాలజీ పెరిగిపోవడంతో గ్యాడ్జెట్స్కి బానిసలు అవుతున్నాం, కానీ మానవ సంబంధాలు అనేటివి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి మన జీవితంలో. మన బాడీలో సెరోటోనిన్ అనే హార్మోన్ విడుదలవ్వడానికి, మానవ సంబంధాలు విడుదలవ్వడం కేవలం మానవ సంబంధాలపైనే ఆధారపడి ఉంటుంది. అంటే హౌ వి కన్వే, హౌ వి షేర్, హౌ వి కేర్, హౌ వి లవ్ అవర్ లవ్డ్ వన్స్, ఇట్ మేక్స్ ద డిఫరెన్స్. సో సెరోటోనిన్ అనే హార్మోన్ విడుదలవుతే మనకి అది ఫీల్ గుడ్ హార్మోన్స్, స్ట్రెస్ రిలీజ్ హార్మోన్స్, మనం సంతోషంగా ఉన్నప్పుడు కలిగే విడుదలయ్యే హార్మోన్ అన్నమాట. సో ఇది మనం హ్యాపీగా ఉన్నాము అని ప్రతీక, ఇది తెలియజేయడానికి, మనం హ్యాపీగా ఉండడానికి అవసరమయ్యే హార్మోన్. సో ఇది కేవలం మనం కోట్లు ఖర్చు పెట్టిన, కోట్లు లగ్జూరియస్గా బ్రతికినా కూడా రాని ఫీలింగ్ మనం మన వాళ్ళతో ఎంత లవింగ్, కేరింగ్, షేరింగ్ అండ్ how we spend our time, how we spend our precious and lovable time with our loved ones makes the difference. So human relations ఎంత వైటల్ రోల్ని ప్లే చేస్తాయో మీకు అర్థమైంది కదా. సో వీలైనంతగా ప్రేమిద్దాం, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు, అంతే కదా. ఎస్, అంతే అండి, ప్రేమిద్దాం, మన వాళ్ళని ప్రేమిద్దాం, మన కుటుంబ సభ్యుల్ని ప్రేమిద్దాం, పిల్లల్ని ప్రేమిద్దాం, సమాజాన్ని ప్రేమిద్దాం, దేశాన్ని ప్రేమిద్దాం. అంతకన్నా ముందు మనల్ని మనం ప్రేమించుకుందాం. మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు ప్రతిదీ సాధ్యపడుతుంది. జీవితం కలర్ఫుల్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. లవ్ ఈజ్ బ్యూటిఫుల్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. సో హ్యూమన్ రిలేషన్స్ని డెవలప్ చేసుకుందాం. లవింగ్, కేరింగ్ అండ్ షేరింగ్, ఇవి మన లైఫ్లో ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయన్న విషయాన్ని మర్చిపోదు. లవ్ యూ ఆల్. Thank you for watching Dr. Kavita Ajay YouTube channel. Don't forget to like or share and subscribe to my channel.